దినమునకొక మెతుకు మెసవిన మెసవకపోయినా మృత్యువు తప్పదు. తిని చచ్చుడి కంటే మాని మరణించి మన పగ తీర్చుడకొక్కని బ్రతికించుటం లేదు. కడగొట్టువాడే కాలగతికి నిలిచే ఆయుష్మంతుడు. పగబట్టిన త్రాచై ఎప్పటికైనా ప్రతీకారం చేయగలవాడు. కనుక గాంధార కుమార కనిష్ఠుడే మనవలసిన వాడు, మన పగ తీర్చవలసిన వాడు. శకుని తండ్రి, నీ ఆజ్ఞ. ఇదే నా ప్రతిజ్ఞ. గతిమాలిన దినభత్యముగా మెసవిన ఈ ప్రతి మెతుకు ఒక్కొక్క విషగుళికయ్యి నా నవనాడులలో ప్రవహించు రక్తమంతయు విరిచి విషపూరితము కావించి సహోదరి సంతానమున్న మమతా పాశమును త్రెంచి తాత్కాలిక విజయ సూచిక మాయోపాయ సంఘటిత పరస్పర విద్వేష భావ వ్యూహ రచనా సమర్థమై నిరంతర కపట యోచన తరంగాలతో మతికి మత్తెక్కించి అయిన వారిని కానీయక ఆప్యాయతతో కలసి మెలసి మననీయక మమతలు ఖండించి మనసులు మండించి పగలు రగిలించి ఈ ప్రతీకార జ్వాలల్లో కురువంశమే మాడి మచ్చై నామరూపాలు లేకుండా చేయకపోతే నేను గాంధార కుమార కనిష్ఠుడనే కాదు, ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.